ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. ప్రజలందరికీ ఊహించని గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుందండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. రైతు భరోసా విధి విధానాల రూపకల్పన కోసం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. రైతు భరోసా అమలు చేసేందుకు విధి విధానాల రూపకల్పన చేసేందుకు ప్రభుత్వం డిప్యూటీ సీఎం బట్టి విక్రమ ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ నియమించింది. ఇప్పటికే ప్రతిపక్షాలు సహా పలువురు నిపుణులు రైతుల సలహాలు స్వీకరించింది ఈ కమిటీ. ఆదివారం మరోసారి భేటీ అయింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు హాజరయ్యారన్నమాట. విధి విధానాలు నిర్ణయాలపైన ఈ సమావేశం 2 గంటల పాటు కొనసాగింది. సమావేశంలో ఎన్ని ఎకరాల రైతులకు అమలు చేయాలి, రైతు భరోసా అంశంపైన పాటించాల్సిన నియమాలపైన చర్చ జరిగింది. ముఖ్యంగా ట్యాక్స్ పేయర్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా అనర్హులుగా ప్రకటించే సూచనలు సూత్రప్రాయంగా నిర్ణయం చర్చ జరిగింది. రైతు భరోసా అమలు విధి విధానాలపైన కమిటీ పూర్తిగా నిర్ణయానికి రానట్టు తెలిసింది. ఇక రైతు భరోసా మరోసారి సమావేశం కావాలని సబ్ కమిటీ కూడా నిర్ణయించినట్టు తెలుస్తుంది. సో మొత్తం